అరే మా దోస్తుగాడు ఇంటి నుంచి ఆఫీస్కు, ఆఫీస్ నుంచి ఇంటికి తప్ప బయటికి ఎటు పోడు. తిప్పి కొడితే ఓ 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గంతే రానుబోను. గదానికే నడుము నొస్తుందని దావకానకు పోయొచ్చిండురా. మా అన్న సుత అంతేరా నాయన. డ్యూటీకి పోయొచ్చిండంటే అంతే. ఇక నాకు అది నొత్తంది ఇది నొత్తందని సప్పుడు గంట ఇంత తింటాడు పంటాడు. ఎందుకు కావచ్చని బగ్గా సోచాయిస్తే అస్సలు ముచ్చట గప్పుడు తెలిసిందిరా అని గీ ముచ్చట చెప్తురట కొందరు. ఆటోలు ఉయ్యాల లూగుతున్నాయి, బండ్లు బ్రేక్ డాన్స్ ఆడుతున్నాయి. అంతా రంబుల్ స్టిప్స్ పుణ్యమే. రువ్వడికి బ్రేకులు వేస్తానికి, నిద్రపోయి నడిపితే ఇచ్చగొడతానికి అక్కరొస్తాయని వేసిండ్రు. లెక్కకైతే ఉన్నాయా లేవా అన్నట్టే ఉండాలి. కానీ మనోళ్ళు పోసినాయి దొడ్డుకు దొడ్డే పాడయ్యే వరకు ఆటి మించెల్లి బండి పోతప్పుడు దడబుట్టబట్టే. గీ తీర్లు వేసినాక బండి ఏనంగుంటది, బండి నడిపేటోళ్ళ పానం ఎట్లా అల్కగుంటది. ఈ డంబుల్ స్ట్రిప్స్ వలన చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. దగ్గర వేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. सर्वाइवल जिसको है ना जंप करता మీకు ఆల్రెడీ ప్రాబ్లం है. 5 ఏళ్ల కింద బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మించెల్లి ఓ కారు టక్కరై ఒకళ్ళు కాలం చేస్తే రువ్వడిని కంట్రోల్ చేస్తానికి గీకమతి చేసిండ్రు. మస్తు మందం ఇంతెత్తుండే వరకు దమ్మడ దిమ్మడ ఎత్తేసి ఎన్న పూసలు కదులుతున్నాయట. వెహికల్స్ ఏంటంటే నట్లు ఊడిపోతున్నాయి, బండి అనేది ఖరాబ్ అవుతుంది తొందరగా. ఖుద్దు సెంటర్ సడక్ల మంత్రి నితిన్ గడ్కరీ సారే రంబుల్ స్టిప్స్ తోటి తిప్పలైతాంది అన్నాడంటే చూడుండ్రిగా. అందుకే ఇవి తీసేయాలని సోషల్ మీడియాలో ఉద్యమమే నడుస్తుందో. బండ్ల ఈ స్పీడ్ నాపుడేమో గాని పానాలైతే కుసకుస అవుతున్నాయి పో.